న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన నర్సీపట్నం కృష్ణా బజారు ఎస్బీఐ ఏటీఎం వద్ద ఒక యువతికి సంబంధించిన ఏటీఎం కార్డు మార్చి 30,000 రూపాయలు విత్డ్రా చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు శుక్రవారం తెలియజేశారు. సదరు కేసుకు సంబంధించిన ఎస్పీ ప్రత్యేక టీం ఏర్పాటు చేసి కేసును ఛేదించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి రాజమండ్రి వద్ద గల కొత్తపేటకు చెందిన ఇళ్లపు వెంకట సాయి కిరణ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని తెలియజేశారు. ఇతనిపై మొత్తం 14 కేసులు ఉన్నాయని, 1 నెల రోజుల పాటు ప్రత్యేక టీంతో ఎంతో కష్టపడి ఈ నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ చైతన్య, టౌన్ సిఐ గోవిందరాజు, టౌన్ ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు. 14 కేసుల్లో కూడా పీటీ వారెంట్లు కండక్ట్ చేసుకొని అప్పుడు కేసులు పెట్టడం జరిగింది. రీసెంట్గా మన దగ్గర జరిగిన అఫెన్స్లో మనం ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన దగ్గర కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది. ఆ కన్ఫెషన్లో మన నర్సీపట్నంకి సంబంధించి ఏదైతే మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశామో కృష్ణ బజార్ దగ్గర ఏటీఎంలో జరిగిన 30,000 రూపాయలు చోరీ, అలాగే యలమంచిలిలో, అచ్యుతాపురంలో, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఎస్కోట, అరకు, రాజోలు, గంగవరం, అంబాజీపేట, నూజివీడు, కైకలూరు, మైలవరం పోలీస్ స్టేషన్స్లో ఈయన అఫెన్స్ చేసినట్టు, అట్లాగే మన జిల్లాలో కూడా చోడవరం, సబ్బవరంలో కూడా దొంగతనాలు చేసినట్టుగా ఆయన ఈ చీటింగ్ చేసినట్టుగా కన్ఫెస్ చేశాడు. ఇందులో ఆల్రెడీ చోడవరంలో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిందండి. మిగతా కేసుల్లో కూడా ఎవరెవరి దగ్గర ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని అన్రిపోర్టెడ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో ఏటీఎంలో క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే కాస్త తక్కువ అమౌంట్ విత్డ్రా చేయడం, 1 లక్ష రూపాయలు క్యాష్ ఉంది అంటే ఒక 20,000, 30,000 ఈ విధంగా చేస్తుంటాడు. ఎందుకు అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండదు, కొంత అమౌంట్ ఉంది, పూర్తి అమౌంట్ కానీ పోయేలాగుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో కొద్దిగా మనీ చేయడం వాడి తాలూకా మోడస్ ఆపరేండి అని.